ఇక లైంగిక వేధింపులు తాళలేక రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి ఫార్మసిస్ట్ విద్యార్థిని నాగాంజలి మృతి చెందింది. 11 రోజులుగా ప్రాణాలతో పోరాడి రాత్రి కన్నుమూసింది. నాగాంజలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కిమ్స్ ఆసుపత్రి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి మాధవరావు దీపక్ను ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. దీపక్ను కఠినంగా శిక్షించాలని నాగాంజలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. లైంగిక వేధింపులు తాళలేక రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఫార్మసిస్ట్ విద్యార్థి నాగాంజలి మృతి చెందింది. 11 రోజులుగా ప్రాణాలతో పోరాడి రాత్రి కన్నుమూసింది. నాగాంజలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కిమ్స్ ఆసుపత్రి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి మాధవరావు దీపక్ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. దీపక్ను కఠినంగా శిక్షించాలని నాగాంజలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. లైంగిక వేధింపులు తాళలేక రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి ఫార్మసిస్ట్ విద్యార్థి నాగాంజలి మృతి చెందింది. 11 రోజులుగా ప్రాణాలతో పోరాడి రాత్రి కన్నుమూసింది. నాగాంజలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కిమ్స్ ఆసుపత్రి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి మాధవరావు దీపక్ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. దీపక్ను కఠినంగా శిక్షించాలని నాగాంజలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఒక ఫార్మసిస్ట్ విద్యార్థి నాగాంజలి ఆత్మహత్య యత్న కేసు ఇప్పుడు చివరికి విషాదంతంగా మిగిలింది. దీనిపైనటువంటి అధికారులు పోలీసు అధికారులు ఏమంటున్నారు, అలాగే సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా ఏమంటున్నారు? సాయిరామ్, ఏదైతే ఫార్మసిస్ట్ విద్యార్థిని నాగాంజలి ఉందో, ఈమె అతి ప్రమాదకరమైన మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యానికి ప్రయత్నించింది. దాంతో గత 18 రోజులుగా అపస్మారక స్థితిలోనే కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న పరిస్థితి. అయితే సాగు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నాగాంజలి ఈ తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో ముగిసినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే పోస్ట్ మార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి నాగాంజలి మృతదేహాన్ని తరలించారు. పోస్ట్ మార్టం ఇప్పుడు మరి కాసేపట్లో జరగనుంది. అయితే ఈ ఘటనలో ఎవరైతే కిమ్స్ ఆసుపత్రికి సంబంధించిన ఏజీఎం మాధవరావు దీపక్ ఉన్నాడో అతన్ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతను లైంగిక వేధింపుల వల్ల భరించలేక ఈ నాగాంజలి మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యానికి పాల్పడింది. ఆ పాల్పడిన అంశాన్ని కూడా ఎందుకు తనంత బాధపడి ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందో సూసైడ్ నోట్ ను కూడా నాగాంజలి రాసిన పరిస్థితి ఉంది. అయితే వీరు ఒక పేద కుటుంబం, వెళ్ళి జీలిగిమిల్లి మండలం రౌతుగూడెం గ్రామం. అయితే ఇక్కడ రాజమండ్రి సమీపంలోని వికాస్ ఫార్మా కాలేజీలో చదువుతున్న ఈమె ఫైనల్ ఇయర్ చదువుతుంది. అయితే ఆమె ప్రాక్టీస్ కోసం ఏదైతే ఇక్కడ బొల్లిన ఆసుపత్రిలో గత 9 నెలలుగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో దీపక్ అనే ఆసుపత్రి ఏజీఎం గా పనిచేస్తున్న వ్యక్తి ఆమెని లోబర్చుకుని లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆమె భరించలేక ఆసుపత్రిలోనే ఆమె ఆత్మహత్యానికి ప్రయత్నించింది. అయితే ఇంజక్షన్ చేసుకున్న వెంటనే కళ్ళు తిరిగి పడిపోయిన ఆమెకి వైద్య సేవలు అందించడంలో కాస్త జాప్యమైంది. అయితే ఏ మెడిసిన్ ఆమె తీసుకుందనేది ముందుగా తెలియలేదు. అయితే మొత్తం ఇంజక్షన్ కావడంతో అది 15 నిమిషాల్లోనే అది తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఆమె వెంటనే కోమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా ఆమె కోమాలోనే ఉంది, పరిస్థితి విషమంగానే ఉంది, బ్రెయిన్ డెడ్ అయిపోయిన పరిస్థితి ఉంది. దీని మీద స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకించి 9 మంది వైద్యులతోటి
ఒక పర్యవేక్షణ వైద్య బృందాన్ని కూడా నియమించింది. వారు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అయితే కిమ్స్ ఆసుపత్రిలోనే వైద్యం అందడం, మెరుగైన వైద్యం అందినప్పటికీ కూడా ఏదైతే ప్రమాదకరమైన మత్తు ఇంజక్షన్ ఉందో దానికి సంబంధించి ఆమె అవయవాలన్నీ కూడా దెబ్బతింటంతో కోలుకోలేని పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు చాలా విషాదంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. మనం 3 ఎకరాల స్థలం, తమ 3 ఎకరాల స్థలాన్ని అమ్మి తమ కూతురిని ఫార్మసిస్ట్ గా చదివించాం. అయితే ఈ రోజు ఇలా జరిగిన దానికి చాలా కన్నీళ్లు పర్యవంతం అవుతున్నారు. తమకి దిక్కెవరు అంటూ కూడా వాళ్ళు రోధిస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాజకీయంగా కూడా ఈ ఘటన జరిగింది. రాష్ట్రంలోనే సంచలనంగా మారిన నాగాంజలి ఆత్మహత్య యత్నం ఇప్పుడు విషాదంగా ముగిసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆసుపత్రి ఆదుకుంటుంది, అలాగే ప్రభుత్వం ఆదుకుంటుందో వేచి చూడాలి. ఇప్పటి వరకు ఎలాంటి స్థాయి ప్రకటించలేదు. అయితే నాగాంజలి సామాజిక వర్గానికి చెందిన పిరిక సంఘం నాయకులు కూడా నిన్న వచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలి, కుటుంబానికి ప్రభుత్వం కూడా సాయం అందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. అయితే వారి పేద కుటుంబం ఉన్న భూమిని కూడా అమ్ముకుని అమ్మాయిని చదివించారు. ఇలాంటి పరిస్థితులు ఆర్థికంగా అలాగే మానసికంగా కూడా కుంగిపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు డిమాండ్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర నాగాంజలి మృతదేహానికి ఇప్పుడు పోస్ట్ మార్టం జరగనుంది. ఇక్కడి నుంచి అయిన తర్వాత సొంత గ్రామం అయిన రౌతిగూడెం తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం అయితే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రశాంతంగానే పరిస్థితి ఉంది, శాంతియుతంగానే ఇక్కడ వారి బంధువులందరూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.